నమస్తే, వెల్కమ్ టు వినెస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 36వ బాధిత కుటుంబాలకు 20,20,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే రాము. ఏడాది వ్యవధిలోనే 2,14,00,000 రూపాయల రిలీఫ్ ఫండ్ నిధులు అందించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కార్మిక నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే రాము. పాఠశాలలో సమస్యలు గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించాలంటూ విద్యాశాఖ అధికారులకు ఆదేశం. మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. బాబ్జీ ఇలాంటి నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులను కోల్పోవడం వైసీపీ పార్టీకి తేని లోటన్న నేతలు. గుడివాడ పట్టణంలో నేడు 26 మరియు 27 వార్డులలో సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను మరియు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి వివరించడం జరిగింది. పర్యటనలో భాగంగా తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్మిక నగర్ మున్సిపల్ పాఠశాలలో విద్యా దీవెన కిట్లను ఎమ్మెల్యే వెనుగళ్ల రాము పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల భవన మరమ్మతులను చేపట్టాలని ఉపాధ్యాయులు సూచించగా వెంటనే మండల విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు పెన్నమనేని బాబ్జీ, లింగం ప్రసాద్, గోర్జీ సత్యనారాయణ మరియు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రోడ్ ఇస్తాం, ఇంకా చేయాల్సింది కూడా ఉంది. గుడివాడకే కాదు రాష్ట్రానికి కూడా అన్ని చేసుకుంటాం. దయచేసి ఇది కూడా చెప్పారు, అది ఆల్రెడీ మీరందరూ ఏకతాటి మీద ఉండి అది వాళ్ళది కాదులేండి. వాళ్ళ శాంక్షన్ కాదు, మళ్ళీ శాంక్షన్ చేపిస్తాం. 152లో ఉందా? ప్రభుత్వంలో ఉందండి, చాలా బాగుంది. అన్ని కావాల్సిన అన్ని వస్తున్నాయా? బాగున్నారమ్మా? అన్ని 1వ తారీఖు వచ్చేస్తున్నాయి కదా అందరికి, గుర్తుపెట్టుకోండి, బాగా చేసుకున్నాండి. పెన్షన్ 1వ తారీఖు వచ్చేస్తుందా? 1000 రూపాయలు పెంచారు కదమ్మా. 2 ఓకే, అయితే 6,000 వస్తున్నాయా? 6,000 వస్తున్నాయి. అది మొత్తం ఇప్పుడు పెరిగిందంతా చంద్రబాబు గారు పెంచింది, అది కూడా పెంచారు, గుర్తుంది కదమ్మా మీకు. ఏంటంటే అన్నీ బాగా చేసుకోద్దామమ్మా. ఓకే, కానీ కావాలన్నా కానీ రండి. నేను ఆల్రెడీ మీకు లేదు గతంలో అమ్మా కాదు, ఇప్పుడు శాంక్షన్ చేయించా, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు వేపిస్తున్నది అమ్మాయి ఏమా శాంక్షన్ అయిపోయింది, నేను వేపిస్తున్నది రోడ్డు సచివాలయం లైట్లను చూడండమ్మా. ఇచ్చిన వెంటనే వస్తారమ్మా. మీకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనపడుతున్నా ఇప్పుడు. ఓకే, మీరు చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు. హాయమ్మా, ఏం చదువుతున్నారా? ఫైనల్ ఇయర్. నువ్వా? బీటెక్ అయిపోయిందా? ఏం చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నావా? రోజు మరి పడుతున్నా వెళ్తున్నారా వీటికి? ఏది గ్రూప్ డి రాస్తున్నావా? వెరీ గుడ్ అమ్మా. సార్ ఇంకోటి ట్రైనింగ్ బదులు కొట్టి 7 years 8 years అయింది సార్. ఇప్పటికీ అసలు ఒక ఈ బార్ అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ దీని ఫండ్ 5 రోడ్ శాంక్షన్ అయింది. 5 రోడ్ శాంక్షన్ అవుతుంది కనుక బేసిక్ గా కాదు సార్. అంటే లాస్ట్ టైం కూడా మీ సచివాలయం 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చి ఆఫీస్ తీసుకొచ్చాం. చేపిద్దాం. ఎంత వస్తుంది? 6,000 వస్తుందా? బాబు గారు పెంచారు, గుర్తుంది కదండి మీకు. అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. బాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఓకే, ఈ రోడ్డు మొత్తం శాంక్షన్ అయిపోయింది, వేపిస్తున్నాం. ఓకే, రోడ్డు అయిపోతుందమ్మా. రోడ్డు బాగా పోతే తీసేయమన్నారా? పరిపాలేదు అది. మరి కొత్త కదా, కొత్త బిల్డింగ్ కదా.
ఇల్లు సార్ అది. దానికి ఏంటంటే క్రాక్ వచ్చేసింది. అది అంత ముందు కట్టింది కాకుండా ఒకసారి దీన్ని స్ట్రెంత్ అంతా దీని అది 100 ఉంది సార్ అక్కడ 103. ఆ, దానికి సంబంధించి సార్ మొన్న మనం మళ్ళీ పెట్టాం సార్ అది. కాదు ఇది దీన్ని ఒకసారి మీరు టెస్ట్ చేయించండి. ఇదంతా శానిటీ ఎలా ఉందనేది సార్ యూజ్ చేయొచ్చా లేదా అనేది. సార్ అదే సార్ అది అయింది అసిస్టెంట్లు. ఎంత వయసు ఎంత? 54. అయిపోయింది అక్కడ స్టక్ అయిపోయింది. ఇవ్వట్లేదు అది కూడా. ఏది ఎంత కట్టారు? 50,000 కట్టారు. ఇప్పుడు మీకు అక్కడ కుదిరితే దాంట్లో ఇప్పిస్తా, లేదంటే ల్యాండ్ ఇప్పిస్తా. ల్యాండ్ చేపించి మీకు 3 సెంట్లు ఇస్తున్నారు కదా, 3 సెంట్లు ల్యాండ్ చేపించి కట్టుకోవడానికి కూడా ఇస్తారు బేసిక్గా. ఓకే, 2,50,000 దాకా వస్తాయి మళ్ళీ. గుడివాడ నియోజకవర్గం పరిధిలో 36 మంది బాధిత కుటుంబాలకు సిఆర్ఎం రిలీఫ్ ఫండ్ కింద నేడు 20 లక్షల రూపాయల చెక్కులను మరియు ఎల్ఓసి పత్రాలను శాసనసభ్యులు వెనగళ్ల రాము బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సుమారు 2,15,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం ఆలోచిస్తారని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా గుడివాడకు ఏడాది కాలంలోనే 2 కోట్ల రూపాయలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పర్యవేక్షకురాలు నూకాలమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు, లింగం ప్రసాద్, నిమ్మగడ్డ సత్యసాయి మరియు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పేదల కోసం అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పర్ఫెక్ట్గా టైం ప్రకారం ఇవ్వటం. ఏ రోజైతే అవసరమో వారికి ఆ రోజు వాళ్ళకి రావాల్సిన మొత్తం చెక్కుల రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ ఎప్పుడు చేయటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కానీ ఒక నిబద్ధతతోటి నిజంగా దాని అవసరం గుర్తించి ఎవరికి ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకుని అంత పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తారాయన. దానికి తార్కాణం మీరు చూస్తూనే ఉన్నారు. ఓకే, మనకి 1000 రూపాయలు పెంచి పెన్షన్ పెంచడమే కాకుండా అలాగే వికలాంగులకు కూడా 6,000 నుంచి 15,000 చేయడమే కాకుండా అనేక రకాలుగా ప్రతి పథకాన్ని, అలాగే చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద ఆల్రెడీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇలా అనేక రకాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాను. అదే రకంగా వీటిలన్నిటితో పాటు వైద్యం చాలా కష్టమైన నేటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి, ఎందుకంటే చాలా వాటికి ఈ రేషన్ కార్డు మీద, తెల్ల కార్డు మీద అయినా కానీ వాళ్ళకి కావాల్సిన అందినా కానీ ఇంకా కూడా చాలా మిగిలిపోతూ ఉన్నాయి. ఇంకా చేసుకోలేని పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేదల గురించి ఆలోచించి రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఎంత తపన పడేవారో మనకందరికీ తెలుసు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే అందరికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కుల కింద, అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎన్నడూ లేని విధంగా మనకి సహాయం చేస్తూ ఉన్నారు. దగ్గర రాష్ట్రం మొత్తం మీద 490 కోట్ల పైగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదే గుడివాడకు చూసుకుంటే మనకి ఈ ఒక్కరోజు మొత్తం 15 చెక్కులే కాకుండా 21 ఎల్ఓసీలు, అంటే అత్యంత అవసరమైన హాస్పిటల్స్లో ఇమీడియట్గా ఎల్ఓసి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఒక్క రోజులో అప్రూవ్ చేసి వాళ్ళకి ఎల్ఓసి అప్రూవ్ చేసి పంపిస్తూ ఉంటారు. సో ఇలా మొత్తం మీద ఇట్లన్నిటి కలిపి ఈ ఒక్క రోజులోనే 20,19,042 రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది గుడివాడ నియోజకవర్గంలో. ఈరోజు చెక్కులు పంపిణీ చేశాం. అంతేకాకుండా మొత్తం ఈ సంవత్సర కాలంలో 2,13,84,000
రూపాయలు మన గుడివాడ నియోజకవర్గం ఒక్క దాంట్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిరుపేద రోగులందరికీ చికిత్స అందించడం జరిగింది. ఎంత గొప్ప విషయం మీరు ఒకసారి ఆలోచించుకోండి. అందరి మొహాల్లో ఎంత ఆనందం ఉందో ఒకసారి చూసుకోండి. ఎంత ఈ టఫ్ టైంలో వాళ్ళకి వైద్యం అందక ఎంతో కష్టపడే వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన తీసుకున్న ఈ స్టెప్ని వెయ్యి నోళ్లతోటి కొన్నాడుతున్నారు. అందరికీ మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతి అంటానికి ఎంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన గుడివాడ నియోజకవర్గం మీద అమితమైన ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడివాడ పట్నం రాజేంద్ర నగర్ లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నేడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప బాబ్జీ 57వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు బాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో నిబద్ధత గల నాయకుడిగా బాబ్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది అంటూ కొనియాడారు. ప్రజా పక్షాన నిలబడిన కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతిసారి ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలన్న ఆలోచనతో పోరాడేవాడు అంటూ తెలియజేశారు. అటువంటి మంచి స్నేహితుని కోల్పోవటం తామందరికీ తెరని లోటు అయినప్పటికీ ఆయన ఏ ఆశయాల కోసం పనిచేశారో ఆ ఆశయాలను నెరవేర్చే విధంగా వైసీపీ పార్టీ కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కృష్ణా జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు మట్ట జాన్ విక్టర్, కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, పార్టీ సీనియర్ నాయకులు పాలేటి చంటి మరియు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మా మేనల్లుడు గుడివాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ బాబ్జీ ఈ రోజు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ గుడివాడ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఆఫీస్ నందు కొడాల నాని గారి నేతృత్వంలో ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అట్లాగే బాబ్జీ గారి అభిమానులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొని ఘనంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాబ్జీ గారి గురించి చెప్పాలంటే ఆయన మితభాషి, మృదు స్వభావి, ఎవరిని నొప్పించకుండా మరి నీతి నిజాయితీలకి మారిపోయారు. ఆయన ఉన్నత విద్యావంతుడు కూడా. ఆయన స్వతహాగా ఎంఏ పాలిటిక్స్ ఆయన విద్యార్హత. ఆయన విద్యా అర్హత వల్ల కానీ స్వతహాగా ఆయన జనపద వచ్చింది కానీ ఆయన ఎవరిని కూడా నొప్పించకుండా వెళ్ళిన వారికి చిరునవ్వుతో పనిచేసే వ్యక్తి. ఆయనకి ఒక కులమాని కాకుండా కులమతాతలు అతీతంగా అందరూ కూడా ఆయన అభిమానులుగా ఆయన ఉన్నప్పుడు కూడా బాబ్జీ యువసేనని రకరకాల కులాల్లో ఉన్న యూత్ కూడా ఆయనకి ఆయన ఉండగానే ఆయన జన్మదినం వేడుకలు సేవా కార్యక్రమాలతో గుడివాడంతా కూడా చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తికి ఇవాళ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన నడిపిన బాటలో నీతి నిజాయితీలకు మార్పు ఎదుర్కొన్నాం అంటే ఆయన స్వతహాగా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే. ఆయన ఉన్నంతకాలం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ కొడాల నాని గారికి విజయాల్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఆయన రాజకీయంగానే కాకుండా సదాగా కూడా కొడాల నాని గారికి మంచి మిత్రుడు. నాని గారు ఏ విషయం ఉన్నా కూడా ఆయన్ని పర్సనల్ విషయాల్లో కూడా సంప్రదించేవాడు. అట్లాగే మున్సిపాలిటీలో ఏ పని ఉన్నా ఎవరు వచ్చినా కూడా కొడాల నాని గారి దగ్గరికి వస్తే ఆయన బాబ్జీ పని ఏదో చూడమంటే ఆయన ఆ పని ఆయన వల్ల అవుద్దా లేకపోతే వేరే వాళ్ళతో చెప్తా అవుద్దా అని వెళ్ళిన వ్యక్తికి పనిచేసి పెట్టే వ్యక్తి బాబ్జీ గారు. ఆయన నీతి నిజాయితీలే ఆయన 3 సార్లు కౌన్సిలర్గా చేస్తే మూడు ప్రాంతాల నుంచి, మొదటిసారి పెద్దరికపాడు, రెండోసారి కార్మినగరం, మూడోసారి కొత్తపేట నుంచి 3 సార్లు ఎన్నికై మూడోసారి ఆయన వైస్ చైర్మన్గా కూడా చేస్తడం జరిగింది. గుడివాడ మున్సిపాలిటీలోనే ఈరోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆజాత శత్రువు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దివంగత నేత అడప బాబ్జీ గారి
57వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి నాని గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి బాబ్జీ గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఆజాత శత్రువు. ఎవరికి కూడా హాని కలిగించటం కానీ, లేకపోతే ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఎవరినన్నా దుఃఖానికి గురి చేయటం కానీ అనేది ఆయన జీవితంలో లేదు. అందరినీ నవ్వుతా పలకరించేవాడు, నవ్వుతా మాట్లాడేవాడు. నేను వెళ్ళినా సరే తమ్ముడు ఎలా ఉండాలి, రాజకీయాలు అలా ఉండాలని నాకు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కడప బాబ్జీ గారు. మరి ఒకనొక సందర్భంలో గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విషయంలో మరి ఆనాడు తెలుగుదేశం అధికార పార్టీలో ఉండగా మరి వైస్ చైర్మన్ అవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే మరి కొడాలి నాని గారు ఎంతో మరి ధన వ్యయ భారంతో అవన్నీ కూడా పనులు చేస్తూ ఉంటుంటే అవి దగ్గరుండి బాబ్జీ గారు చూసి, అన్నా ఇంత అవసరమా, నా గురించి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అని అన్నప్పుడు ఆయన వెంటనే బాబ్జీ అందరు వేరు నువ్వు వేరు, నీ విషయంలో నేను ఎంతవరకైనా వెళ్తానని చెప్పేసి మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బాబ్జీ గారు మన మధ్య లేకపోవటం మరి చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మేమందరం కూడా ఆయన ఆశయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి బాబ్జీ గారి అభిమానులకి, నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందించినందుకు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అందరికీ మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి అర్బా బాబ్జీ గారు అకాల మరణం మా అందరికీ తెలిసిందే. ఆయన మరణం ఆయన కుటుంబానికే కాక మా పార్టీకి కూడా తీరం లోటు. ఆయన లేని లోటు ఏంటో మన ఎలక్షన్లో మాకు తెలిసింది. ఒక మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి, ఎవరిని కూడా ఒక దుర్భాషలాడడం కానీ, సరదా కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒక ఉన్నతమైన స్వభావి, మృదు స్వభావి. ఆయన అకాల మరణం మాత్రం మాకు చాలా తీరం లోటు. మన ఎలక్షన్లో వెళ్తే ఆయన లేని లోటు ఖచ్చితంగా మాకు కనబడింది. ఎలా ఆర్గనైజ్ చేసేవాడు, ఎలా మొబైల్ చేసేవాడు, ఎలా అన్ని విభాగాలతో కూడా ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన లేని లోటు ఖచ్చితంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. కాబట్టి ఈరోజు మరి ఆయన జయంతిని పురస్కరించుకొని కార్యకర్తలు పెద్ద ఎత్తున నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో, కొడాలి నాయకత్వంలో పార్టీ ఆఫీసులు ఈ కార్యక్రమం చేయడం మా అందరికి గర్వకారణం. దీన్ని ఇనిషియేట్ తీసుకుని తమ్ముడు పురుషోత్తం మరి అన్ని వాటిలో యాక్టివ్గా ఉంటాడు. దీన్ని కూడా ఇంకా బాగా గ్రాండ్గా చేయాలని చెప్పి కార్యక్రమంతో అనేక సేవా కార్యక్రమాలతోటి ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని మరి గొప్పగా నిర్వహించుకుంటున్నాము. కేక్ కోయడం అనవధి కాకపోయినా మరి చాలా ఆవేదన, బాధతో కూడా ఉంది. ఆయన మరణించి మరి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా మర్చిపోలేని లోటు. కాబట్టి ఆయన జయంతిని, ఆయన క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఒకసారి ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ఘనంగా మేము అంతా కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకొని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఆయన ఎక్కడున్నా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి ప్రేమలు ఆయన మీద ఉండాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా తమ్ముడు అర్బా బాబ్జీ గారు జయంతి 57వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మరి ఆయన జయంతి వేడుకలకు హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అలాగే ఆయన అభిమానులకు, అలాగే పాత్రికేయులకు అందరికీ ముందుగా నా నమస్కారం తెలుపుకుంటూ, మరి బాబ్జీ గారికి చెప్పాలంటే మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా ఆయన గురించి మనం మంచిగా చెప్పుకునే ఒక మంచి మనిషిగా ఎదిగాడు. ఆయన పుట్టిన ఊరికి కానివ్వండి, మరి గుడివాడ నియోజకవర్గానికి కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లాలో ఆయనకంటూ ఆయన పేరు చెప్తేనే ఆ గుడివాడ బాబ్జీ గారు అనే పేరు మరి ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితిలో ఆయన ఎదిగాడు. మరి అట్లాగే గుడివాడ మున్సిపాలిటీకి మరి వైస్ చైర్మన్గా కూడా ఆయన ఎన్నో సేవలు అందించాడు గుడివాడకి కూడా. మరి ఆయన దగ్గరికి మనం ఎవరు వెళ్ళినా
నాకంటూ ఈ పని ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉందని అంటే నాకు తెలియదని కానీ నేను చేయనని కానీ మాట ఆయన బతికొండగా ఏ రోజుని కూడా మరి ఆయన నోటంట రాలేదు నాకు తెలుసండి. మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది మనందరికీ కూడా చాలా తీరని లోటు. ఈ రోజు కూడా ఆయన ఫోటో చూస్తే ఆయన చనిపోయేటట్టుగా లేదు, ఎక్కడ కూడా ఆయన బతుకున్నట్టుగానే మనందరిలో కూడా బతుకున్నట్టుగానే ఈరోజు మనందరం కూడా ఆ ఫీల్డ్లోనే మనం ఉన్నాము. మరి ఆయన ఎవరికైనా సరే ఏ కార్యక్రమైనా సరే నేను ముందున్నానని చెప్పి ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కూడా భుజం తట్టి నేనున్నానని చెప్పే వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం మనందరికీ దురదృష్టకరం. మరి రానున్న రోజుల్లో మరి ఆయన మరి ఏ రకంగా అయితే మనం జీవించాడు అలాగే మనం కూడా 10 మందికి మంచి చేసే కార్యక్రమాలు కూడా మనందరం కూడా ఆయన సేవలో చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నత నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన మా అన్న అడపా బాబ్జన్న 57వ జన్మదిన సందర్భంగా కొడాల నాని గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్యన కొడాలి బాబ్జీ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. బాబ్జన్న గురించి మన విక్టర్ గారు చంటి గారు చెప్పారు చాలా విషయాలు. ఆయన పదే చాలా సందర్భాల్లో ఆ సందర్భాల్లో కూడా నేనున్నా. తాను బ్రతుకు ఉన్నంతకాలం కూడా కొడాల నాని గారితో పాటునే జీవిస్తా, ఆయనతో పాటే ఉంటా అని చెప్పి వాళ్ళ మార్లు చెప్పిన సందర్భం నేను నా కళ్ళారా చూసా. అదే బాటలో నేను కూడా బ్రతుకు ఉన్నంతకాలం కూడా కొడాల నాని గారి గెలుపు కోసం ఆయన జీవన శైలిని మార్గదర్శకంగా తీసుకొని ఆయన ఏ రకంగా అయితే కొడాల నాని గారి గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసేవారు, అదేవిధంగా ఆయన బాటలో ఆయన అడుగుజాడల్లో మేము పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నేడు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు బంద్ కు పిలుపునివ్వగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా బంద్ లో పాల్గొని జయప్రదం చేయడం జరిగిందని సిఐటి నాయకులు ఆసిఫీ రెడ్డి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నేడు సిఐటి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసిఫీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నేడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు బంద్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం అందించాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకున్న స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాలు సైతం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ హెచ్చరించారు. వాస్తవంగా అయితే ఈ సమ్మె మే 20వ తారీఖు జరగాలి. ఆ రోజు మే 20వ తారీఖు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని మన కార్మిక సంఘాలన్నీ కూర్చుని దేశవ్యాప్తంగా దీన్ని జూలై 9వ తారీఖుకి వాయిదా వేశారు. ఈరోజు ఈ సమ్మె ఉద్దేశం ఇప్పుడు అభయ సోమ్ గారు చెప్పారు. అన్ని రంగాల్లోనూ సమస్యలే. ఎలా బ్యాంకింగ్లో ఒక రకమైన సమస్యలు అయితే ఈ స్కీమ్ వర్కర్స్లో ఇలా స్కీమ్ వర్కర్స్ వాళ్ళు చేరి ఒక్కొక్కరు 25-30 ఏళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చే జీతాలు చూస్తే చాలా దారుణమైన జీతాలు, ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ వాటికి అనుగుణంగా కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి. అలాగే ఇదే కాదు, మొత్తం అసలు ఈ రోజు దేశంలో సంపద సృష్టించేది, సంపదను కాపాడేది మనం. కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, పెట్టుబడిదారులు కావాలంటే కానీ వాళ్ళకి కార్మికులు అక్కర్లేదని చెబుతున్నారు. ఇలా కార్మికులు శ్రమని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది సమ్మె చేశారంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ఇలా ఉద్యోగాలు ఏమో పర్మనెంట్ చేయరు, ప్రైవేటీకరణ చేస్తారు, చిరు ఉద్యోగులకి ఏమో జీతాలు పెంచరు, వాళ్ళ శ్రమని రకరకాల రూపాల్లో దోపిడీ చేస్తారు. ఇలా పోయినసారి 42 రోజులు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ కాదు, అంతకుముందు ఇచ్చేది 50,000, 20,000 ఇచ్చాడు. పోరాడితే 1,20,000, వాళ్ళ 50,000, ₹1,00,000 ఇలా కొన్ని హక్కులు. ఇప్పుడు ఆశా వర్కర్స్ కుంటే 10,000 జీతం 2 సార్లు ఇస్తాడు. సెలవులు ఉండవు, రిటైర్మెంట్ అయిపోతే ఏముండదు. మన ఒక ఆవిడ వచ్చింది 60 ఏళ్ళు దాటి రిటైర్ అయిపోయింది. ఇందుకాలం 10,000తో బతికారు, ఇప్పుడు ఎట్టా బతకాలి? ఆశా వర్కర్గా వార్డులు, గ్రామాలు, మురకాలలో తిరిగి పనిచేసిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఆశా వర్కరే కాదు, ఆర్పీలు వీళ్ళకి ఏంటంటే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు సర్కులర్ తెచ్చింది. సరే ఏదో సర్కులర్ తెచ్చి పోరాడారు, సర్కులర్ రద్దు చేస్తూ మీ
మీరు చేసే పనిని బట్టి మీకు ఉంచుతామన్నట్టు ఆ సర్కులర్ లో మార్చారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా కార్మిక వర్గాన్ని రక్త మాంసాలు చీలుస్తున్నారు. ప్రధానంగా ఈరోజు లేబర్ కోడ్ కూడా అదే. ఈ 4 లేబర్ కోడ్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఇలా మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక లేబర్ ఆఫీసర్ దగ్గరకో ప్రభుత్వం దగ్గరకో వెళ్ళి నాకు ఇలా యాక్సిడెంట్ అయింది, లేకపోతే నాకు ఇట్లా అయింది, నేను ఉద్యోగం చేస్తా ఉంటే నాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. ఈ లేబర్ 4 కోడ్లు అయితే అలాంటివి ఏమీ లేవు. సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. పని గంటలు వాళ్ళ ఇష్టం. ఈ పని గంటలు ఈ రోజు మనం 8 గంటల పని దినం చేస్తున్నామంటే దీనికోసం ఆ రోజు అనేక మంది మన కార్మికులు రక్త తర్పణంతో 8 గంటల పని వచ్చింది. అదే మేడే. మేడే అంటే 8 గంటల పని దినం. కానీ ఈ రోజు మనతో గొడ్డు జాగ్రత్త చేపిస్తున్నారు. అనేక గంటలు పడి మనతో పనులు చేపిస్తున్నారు. ఇచ్చేదేమో జీతం తక్కువ, పనేమో ఎక్కువ. కుటుంబాన్ని కూడా చూసుకోలేని పరిస్థితిలో ఇలా అనేక మంది ఆశా వర్కర్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళ వయసు కూడా అయిపోతుంది. ప్రభుత్వాలు మాత్రం వీటి మీద నోరు తెరవట్లేదు. కాబట్టి ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికగా ఇది సమ్మె జరుగుతుంది. రాబోయే రోజుల్లో 2 రోజులైనా 3 రోజులైనా అన్ని కార్మిక సంఘాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే చెబుతున్నాం, ఇంట్లో వాళ్ళ అవకాశాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి కార్మిక వర్గం అంతా ఐక్యం అయితే ఈ దేశంలో వీళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తారు. మన దగ్గర చూస్తే ఆశాలకు 10,000 అయితే మధ్యాహ్న భోజనం మీద ఉంటారు, వాళ్ళకి 3,000 ఇస్తారు. 3,000 ఇస్తే వాళ్ళు పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం దాకా అంటులు తోమేదాకా ఉంటే ఎన్ని గంటలు పడుతుంది చూడండి, ఇచ్చేది 3,000. మన పట్టణంలో అయితే ఆ 3,000 కూడా 3,000లో గ్యాస్కి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్లు ఉడకబెట్టాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభయాంజనేయ స్వామి, గుడాడ బ్యాంక్ ఎంప్లాయీస్ లోకల్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీని. మేము ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే 5 ఉన్నాయో అవి నెరవేరే వరకు దశల వారీగా ఈ యొక్క ధర్నాలు చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటీకరణ ఆపాలని గత 10-15 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. అయినప్పటికీ మరలా 2 బ్యాంకులు ప్రైవేటైజేషన్ వైపు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కడ నష్టాలు ఉన్నాయి మాకేమైతే అర్థం కావడం లేదు. 2014లో ఈ కేంద్ర ప్రభుత్వం రాకముందు దగ్గర 130 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ ఉన్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 260 లక్షల కోట్ల బిజినెస్తో ఉన్నప్పటికీ మరి ఎక్కడ నష్టాలు చూస్తున్నాయి మాకేం అర్థం కావటం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహాయ సహకారాలతో ఈ కార్పొరేట్ రుణాలు తీసుకొని వాటిని వెగ్గొట్టి వాటిని నష్టాల్లో చూపించి రుణమాఫీ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే చేశారు కూడా. సామాన్య ఖాతాదారుల దగ్గర నుంచి ఇతరత్ర ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకొని ఆ డబ్బులు రుణమాఫీలు ఎవరైతే ఎగ్గొట్టున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి అలాంటివి మేము ఒప్పుకోము. ఇంకా బ్యాంకులు, నూతన బ్యాంకులు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన బ్యాంకుల సేవలు ఇంకా అందటం లేదు, ఇంకా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటైజేషన్, బ్యాంకుల ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే రెండోది వచ్చేసేపటికి మనకు రిక్రూట్మెంట్, బ్యాంకుల్లో కొన్ని వేల రిక్రూట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, కేవలం ఉద్యోగాలు. గత 2014 నుంచి చూసుకుంటే రమారామి ఇప్పటికీ 20 లక్షల మంది, 20 లక్షల వేకెన్సీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. అవుట్సోర్సింగ్ ద్వారా సగం జీతంతో నిరుద్యోగుల చేత వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా యొక్క రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే బ్యాంకుల యొక్క 5 days బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వంలో అనేక రంగాల్లో కూడా ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ అనేది అమలు జరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో మాత్రం 5 రోజుల పని దినాలని ఇంప్లిమెంట్ చేయకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్గా మేము ఏదైతే శాఖలు అయితే ఓపెన్ చేస్తున్న నూతన బ్రాంచ్లు అయినప్పటికీ ఉన్న ఉద్యోగాల చేతులతోనే వాటితో పని చేయించి మాకు ఒత్తిడి గురి చేయడం వల్ల కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి లోనై వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేము తప్పనిసరిగా అవుట్సోర్సింగ్ ఆపేసి ఉద్యోగ నియామకాలు చేపట్టి కొన్ని లక్షల్లో నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించగలుగుతున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు.
సుప్రపాలన తొలి అడుగు ప్రచార కార్యక్రమాన్ని గుడివాడ మండలంలోని సరి గొలివేలిపల్లి మరియు గుంటకోడూరు గ్రామాల్లో గత రోజు సాయంత్రం శాసనసభ్యులు వెనుగళ్ల రాము నిర్వహించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో రోడ్లు వేయడం, మంచినీటి కష్టాలు తీర్చడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ పర్యటనలో మండల టీడీపీ అధ్యక్షులు వాసమురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, టీడీపీ నాయకులు పనిరాజు సాంబయ్య మరియు పలు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కొట్టేసి ఓకే ఓకే సార్. అలా బాబు గారు పాలన బాగుందమ్మా. ఇంకా బాగా చేసుకోవాలి. చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం. మీరు రోడ్డు ఒకటి ఉందా, అది ఎన్ని చేయాల్సి ఉన్నాయి అన్ని చేసుకుంటూ వస్తాను. తప్పకుండా బాబు గారి దృష్టిలో సర్ది పెడుతున్నాం. ఆయన కూడా బాగా వర్క్ చేస్తున్నాం, బాగా చేసుకున్నాం. మీ పిల్లలు 10 షాట్లు పెట్టా. ఓకే, మీ సిద్ధాంతం పెదట్ల గంట రోడ్డు ఆల్రెడీ 3 పెట్టాను. వచ్చుద్ది టైంకి వస్తుందా? 10 రోజులు. ఓకే, ప్రతి నెల 1వ తారీఖు లోపు వచ్చేస్తున్నా. ఇల్లండి పెడదాం మీకు. మీరు దీంట్లో రాపించుకోండి. సచివాలయంలో చేపించి చేపిద్దాం. ఇంట్లో పెన్షన్లు ఉన్నట్టున్నాయమ్మా? భార్గవ్ దీంట్లో గ్యాస్ వస్తుందా? ఓకే డన్. అన్ని కావాల్సినవన్నీ కూడా బాగా చేసి పెడుతున్నారు. దాని తర్వాత ఒకటి బాగా చేసుకుందాం. ఇప్పుడే ఉద్యోగాలు కూడా మిగిలిన అందరికి. పిల్లలు ఉన్నారా? మ్యారేజ్ కూడా అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్కు వ్యతిరేకంగా మరియు ఉత్తరప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుడివాడ నాగవరపాడులోని విద్యుత్ కార్యాలయం వద్ద ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, కార్మికులు ఏకతాటిపైకి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు వ్యతిరేకించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రామ్మోహన్ రావు, నాయకులు డేవిడ్ రాజు, మోహన్ రావు, కృష్ణారావు, జిఆర్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. మనందరికీ పేరు పేరున గుడివాడ జేఏసీ తరపున ఉదయపూర్వక నమస్కారాలు సోదరులారా. మరి జరిగిన పరిణామాలు ఈరోజు ఏదైతే ఉత్తరప్రదేశ్ కానీ చండీగఢ్లో కానీ విద్యుత్ సంస్థలని ప్రైవేటీకరణ చేసే దాని మీద మన కేంద్ర జేఏసీ పిలుపు మేరకు మన రాష్ట్రంలో కూడా అన్ని డివిజన్ సర్కిల్స్ దగ్గర భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి సోదరులారా, పరిణామాలు అన్నీ చూస్తూనే ఉన్నారు. వేసిన రోడ్డునే మళ్ళీ వేస్తున్నారు. ఆల్రెడీ తారు రోడ్డు ఉంది, మళ్ళీ తారు రోడ్డుని మళ్ళీ రోడ్డుని వేయటానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ స్కానింగ్ అయ్యే మీటర్లే. మనం అన్నీ కూడా పాత రోజుల్లో ఉన్న ఐరన్ మీటర్లు తీసి స్కానింగ్ మీటర్లు పెట్టుకున్నాం. ఆల్రెడీ దానికి బోర్డు బిల్లు పే చేసి కాంట్రాక్టర్లకి దారాదత్తం చేసి ఈ సంస్థలో ఉన్న అమౌంట్ని వాటి స్కానింగ్ మీటర్ల మీద పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మనందరితో లాటరీ కట్టించి ఆ లాటరీని ₹1 అదానికి ఇవ్వడం జరిగింది. మనమేమో తలా ₹10 కట్టాం. ఈ పదులన్నీ పోగు చేసి అదానికి ఇవ్వడం జరిగింది. ఏం లేదు, గెద్దొచ్చి
కోడిపిల్లని తన్నుపోయినట్టుగా అదానీ గారు తన్నుపోతున్నాడు. మనం వేసుకున్న స్ట్రక్చర్ని, మనం ఏర్పరచుకున్న ఈ సంస్థని ఇవాళ లాభంకి వచ్చేప్పటికి ఆయనకి వెళ్ళిపోతుంది. ఊరికినే ధారాదత్తం అయిపోతుంది. ఎందుకు అంటున్నానండి, ఇది మరి రేపొద్దునాడు స్పాట్ మీటర్ పెడుతున్నాడు. ఆ స్పాట్ మీటర్కి మనం డబ్బులు పే చేయాలి రాబోయే రోజుల్లో. అది మేము పే చేయాలనేది ఖచ్చితంగా అదాని వాళ్ళు చెప్పట్లా, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పట్లా. ఆ మీటర్కి ప్రభుత్వం ఇస్తుందని కానీ లేకపోతే అదాని వాళ్ళు ఇస్తున్నారని చెప్పట్లా. రేపొద్దున రీడింగ్ తీసే కార్మికులు రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది ఏదైతే ఫస్ట్ తారీఖున తెస్తాం అదే రోజున ఆల్రెడీ అది కేంద్ర ప్రభుత్వ యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ ఉన్న 2 డిస్కమ్లని కూడాను ప్రైవేటీకరణ చేయటం అనేది జరిగింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఉన్న 2 డిస్కమ్లని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే గత సంవత్సరం అక్కడ ఉన్న యూనియన్లు కానీ దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కానీ అక్కడికి వెళ్ళి ఆ పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు పెట్టిన మా ఎన్ని కూడా మీకు వాట్సాప్లో వచ్చిన విషయం తెలిసిందే లేదు. ఆ కార్యక్రమానికి మన గౌరవ్ డిఈ గారు కూడా వెళ్ళి అక్కడ ఉన్న నేషనల్ నాయకుల్ని కలిసి వారికి సంఘీభావం తెలియజేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటీకరణ అనేది కొంచెం నిలుపుదల అనేది జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఏ రంగం కూడా ప్రభుత్వ రంగంలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకున్నారు 4-5 రంగాలు. ఫైనాన్స్, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, హోంశాఖ, అట్లాగే అంతరిక్షం, ఇంకా ఈ 4-5 రంగాలు అవి మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండాలి. మిగతా ఏది కూడా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన పని లేదు. దానికి ప్రభుత్వం అజమాయిషీగా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా దాన్ని ప్రైవేటీకరణకి అప్పచెప్పాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. వారికి వాళ్ళు చెప్పే లెక్కలో వాళ్ళు చెప్పే సమాధానాలు ఉండొచ్చు. కాకపోతే ఈ సంస్థను నమ్ముకొని ఇందులో ఇంతమంది కుటుంబాలుగా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి కూడాను సరైన న్యాయం చేయకోకుండా ఇట్లా అన్యాయంగా చండీగఢ్లో ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. ఇంకా మన దాకా రాలేదు కాదా మీరు అనుకోవద్దు. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, గత వక్తలు చెప్పినట్టు ఆల్రెడీ జరుగుతుంది. కింద నుంచి చాప కింద నీరులాగా వస్తుంది. దీన్ని మనం అందరం గమనించి యూనియన్ కానీ అసోసియేషన్లు కానీ ఏ కార్యక్రమం పిలిపించినా సరే అందరూ కూడా రావాలి. ఇది నిన్న సాయంకాలం మొదలుపెట్టి నేను చెప్పగానే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే సెక్టర్లో పవర్ సెక్టర్లో మరి జేఏసీ పిలుపు మేరకు చండీగఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని డివిజన్లో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని, లంచ్ డెమాన్స్ట్రేషన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలామందికి ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో ఛత్తీస్గఢ్లోనో జరుగుతుంది. కానీ నాకేంటి, నాకు ఫస్ట్ తారీఖు నాడు జీతం పడుతుంది కదా, నాకేంటి, నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవనేటువంటి యొక్క ఆలోచన మీరు అందరూ కూడా ముందు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారికి జరిగింది. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ అడుగులు ముందుకు పడుతున్నటువంటి సందర్భంలో మనందరము సంఘటితంగా ఏదైతే ఈ యొక్క సంస్థని ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చామో అదేవిధంగా ఈరోజు మనందరం సంఘటితంగా పోరాడి ఈ యొక్క సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఈ యొక్క విద్యుత్ సంస్థల అందరి నాయకుల మీద ఉంది. ఏదైతే నాయకత్వం వహిస్తున్నామో అలసత్వం ప్రదర్శిస్తే కార్మిక జీవితాలను నాశనం చేసిన వాడు అవుతామని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు రాసి వచ్చిందంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలమే అర్థమవుతుంది. మరి ఎంతమంది సభ్యులు ఉన్నాము, ఎంతమంది వచ్చారు, మరి ఇంకా మనం రేపొద్దున మేనేజ్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఏ విధంగా సందేశం ఇస్తున్నానని కూడా మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే కనుక ఏదైనా మన ఏఈ గారో ఏడీ గారో ఏదైనా అర్ధరాత్రి చెప్పినా కూడా మరి పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క విద్యుత్ జేఏసీ జిందాబాద్, విద్యుత్ జేఏసీ కార్మిక సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మరి ఇంజనీర్లకి అలాగే కార్మిక సోదరులందరూ కూడా మరొకసారి ఈ రకంగా మనం అందరూ కూడుకోవడానికి బహుశా ఇలాంటి ఉద్యమాలు జరిగితేనే కూడుకోవడానికి అవకాశం కుదురుతుందేమో. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనం ఎన్నో ఉద్యమాలు చేసాం. వాటి ఫలితాలను అనుభవిస్తూ ఈరోజు మనం ఇంకా ఈ సంస్థలో మన మనుగడని సాధించుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు గతంలో 2020 అమెండ్మెంట్ బిల్లు విషయంలో మనం ఢిల్లీ వరకు కూడా ప్రయాణం చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు మాట్లాడినటువంటి నాయకుల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే
జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఒక్కడు ఏమీ చేయలేడు. ఒక్కడికి ఒకడు తోడుంటే అది ఒక ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమానికి వచ్చేటటువంటి ఫలితాలే మనం అనుభవిస్తూ ఉన్నాం. గతంలో మన పూర్వీకులు వారు చేసినటువంటి ఉద్యమాలు వాళ్ళలో ఏ రకమైనటువంటి మరి లోపాలు లేవు. జేఏసీ ఏదైనా పిలుపునిస్తే ఆ పిలుపు తగినట్టుగానే వారు మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంటూ ఉంది. నిజంగానే ఇక్కడ కొంతమంది మరి సోదరులు రాలేకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనందరం కూడా మన ప్రయాణం అయ్యి సాగలిగితే జేఏసీ నాయకులు మరి ముందుకి వెళ్లాల్సి వస్తుంది. గతంలో మేము ఇలాగే విజయవాడలో మరి గొంతు చించుకుని అరిసాం. మేము పొలాలంటే కూడా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఈ విషయాలు మనం గమనించండి. జేఏసీగా ఇచ్చినటువంటి పిలుపుకి మనం వెళ్ళాలి. అందరితో పాటు మనం కూడా మరి ఏం జరుగుతుంది అదే జరుగుతుంది. మరి ఇందాక సోదరులు చెప్పారు తాత్కాలికమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. తాత్కాలికమైనవి చాలా ట్రాన్స్ఫర్లని లేకపోతే నాకు రావాల్సినటువంటి టీఏ బిల్స్ అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా మనం ఆల్రెడీ ఒక స్ట్రెచ్ని క్రియేట్ చేసుకుని ఉన్నాం. మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మన పిల్లల విషయంలో మనం ఒక స్ట్రెచ్ని ఏర్పాటు చేసుకున్నాం. మనమేమి లేనిపోని గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. డిపార్ట్మెంట్ మనకివ్వాల్సినటువంటి విషయాల్ని మనకి ఇమ్మని అడుగుతూ ఉన్నాం. మరి ఏమీ ప్రత్యేకంగా అడిగేది అయితే లేదు. కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒక రకమైన బాణీకి అలవాటు పడి ఉన్నాం. ఆ బాణీని మన పిల్లల్ని మరి రాబోయే జనరేషన్ వారిని కూడా మరి మనం వారిని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 36వ బాధిత కుటుంబాలకు 20,20,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే రాము. ఏడాది వ్యవధిలోనే 2,14,00,000 రూపాయల రిలీఫ్ ఫండ్ నిధులు అందించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కార్మిక నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే రాము. పాఠశాలలో సమస్యలు గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించాలంటూ విద్యాశాఖ అధికారులకు ఆదేశం. మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. బాబ్జీ ఇలాంటి నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులను కోల్పోవడం వైసీపీ పార్టీకి తేని లోటన్న నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.